వచ్చిన వాళ్ళు కూడా చంపిన వాళ్ళు నలుగురు ఎవరైతే ఉన్నారో వితిన్ 3 మినిట్స్ లో మర్డర్ చేసి వెళ్ళిపోయారు. ఈ హ్మ్. మధ్య కాలంలో ఎప్పుడు కూడా రాజకీయ హత్యలు అనేవి జరగలేదు. అలాగే ఈ కేసు కూడా ఒకవేళ రాజకీయం అయ్యుండిద్దేమని రాత్రంతా వణికిపోయాం చాలా వరకు కూడా. కానీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎస్పీ గారు ఇచ్చినటువంటి కొన్ని వివరాలను బట్టి ఇది రాజకీయ హత్య కాదు అనేది కొంతవరకు రూఢి అయింది. పూర్తిగా కాదు. వచ్చిన వాళ్ళు కూడా చంపిన వాళ్ళు నలుగురు ఎవరైతే ఉన్నారో వితిన్ 3 మినిట్స్ లో మర్డర్ చేసి వెళ్ళిపోయారు. ఒక జంటని రూమ్ లోకి నెట్టి గడేయడం, ఒక వ్యక్తిని 28 కత్తిపోట్లు పొడవడం అంతా కూడా 3 నిమిషాల్లో జరిగిపోయింది. అంటే ఎంత ప్రొఫెషనల్ కిల్లర్స్ అయ్యి ఉంటే అంత స్పీడ్ గా ఆ స్థాయిలో అంత క్రూయల్ మర్డర్ చేయగలిగి ఉంటారనేది మనం ఊహించాలి ఇక. పైగా మాటలు వచ్చిన నలుగురిలో కూడా నలుగురు 20 ఏళ్ల లోపు వాళ్ళే ఉన్నారని చెప్పేసి ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షి చెప్తున్నటువంటి విషయము. హుహు. పైగా ఒక్క వ్యక్తి మాత్రమే తెలుగు మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు వేరే లాంగ్వేజ్ ఏదో మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా అతను వాంగ్మూలం ఇచ్చాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ విషయం మీద వాళ్ళు ఏదో మేము వైసీపీ పార్టీ లాగా రాజకీయ లబ్ధి పొందుదాం దీంట్లో కూడా అని చెప్పేసి మా ఇష్టారీతిగా మేము